సచివాలయ వ్యవస్థను రద్దు చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వ్యవస్థను ఉంచాలి అంటారా, కంటిన్యూ చేయాలంటారా? ఉంచాలి. సచివాలయ వ్యవస్థ మూలాన చాలా ఉపయోగం ఉంది. అందరికీ అందుబాటులో అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. చక్కగా వాళ్ళందరూ పనిచేసుకుంటున్నారు. వాళ్ళు తీయాల్సిన అవసరంలా. ఈవెన్ వాలంటీర్ల మూలాన కూడా చాలా చక్కటి ఉపయోగాలు ఉన్నాయి. ప్రజలకి అందుబాటులో, గవర్నమెంట్కి ప్రజలకి మధ్యన చక్కటి వ్యవహారం, పనులు చాలా ఈజీగా అవుతున్నాయి. దాని మూలాన ఏం తప్పు లేదు. మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళారా? వెళ్ళాను. నేను ఉండేది మంగళగిరి. నేను గ్రామ సచివాలయానికి వెళ్తూ ఉంటాను. నా ట్యాక్సుల వ్యవహారం ఏదైనా కట్టాలన్నా, ఏ పనైనా సరే వాళ్ళ ద్వారా తొందరగా అవుతుంది. ఈరోజు రండి, రేపు రండి అని ఎప్పుడైనా ఆఫీస్ చుట్టూ చూపించారా? ఎప్పుడు లేదు. వాళ్ళకి ఎప్పుడన్నా కంప్యూటర్ పైన వెబ్ ఎర్రర్ వస్తేనే లేట్ అవుతుంది, కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. చాలా చక్కటి వ్యవస్థ, దాన్ని తీయాల్సిన అవసరంలా. నిజం చెప్పాలంటే ఒక ప్రభుత్వం గురించి చెప్పడం కాదు, కానీ అది ఉంచినందు మూలన ప్రజలకు చాలా మంచి ఉపయోగాలు జరిగింది. చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది పని ఉంటుంది, కొంతమంది పని ఉండలేదు అని అంటున్నారు కదా. అది ఉపయోగించుకోవడం చేతగాక అలాగా, అంతేగాని దాని మూలన పని లేదని చెప్పి మొత్తం వ్యవస్థను తీయాల్సిన అవసరం లేదు. అది చాలా మంచి వ్యవస్థ, చాలా ఉపయోగకరం. ప్రభుత్వానికి కూడా మంచి పేరే అది. అదే దూరాలు ఉండే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా పనులు అవుతున్నాయి సచివాలయం వల్ల. చక్కగా అవుతున్నాయి. ఈవెన్ డెత్ సర్టిఫికేట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఏదైనా చిన్న వ్యవహారం ఉన్నా కూడాను అక్కడికి వెళ్తే వాళ్ళు చక్కగా అందుబాటులో ఉండి, అయ్యే పని అయితే వెంటనే ఈ రోజుకి అయిపోద్దండి, మీరు వచ్చి తీసుకోండి అంటారు, తీసేసుకుంటాం. లంచాలు తీసుకోవటం ఏమన్నా? ఏం లేదు. అది చాలా తగ్గింది. ఇంతకుముందు రెవెన్యూ ఆఫీస్ కానీ ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తే ఇవాళ కాదు రేపు ఆ డిపార్ట్మెంట్ వాడు అక్కడ కూర్చోడు, అక్కడ ఎవడు ఉండడు సీట్లో. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. మేము చూసి విసిగైతే మళ్ళీ మా పనికి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత చక్కగా అన్ని పనులు చక్కబెడుతున్నారు, అందరికీ అందుబాటులో ఉంది. అది తీయాల్సినంత అవసరం అయితే లేదు. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏంటి మీ అభిప్రాయం? వాలంటీర్ వ్యవస్థ కూడా చక్కగానే పనిచేశారు బస్. నిజం చెప్పాలంటే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ అనేది కాకపోయినా కనీసం 75 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టుకున్నా కూడా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి, ప్రభుత్వానికిను ప్రజలకి మంచిగా పేరు వచ్చే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కూడా. 5 సంవత్సరాలు పనిచేశారు వాళ్ళు. ఎలా పనిచేశారు మీ వాలంటీర్? ఎలా పనిచేశారు? ఏరియా వాలంటీర్ మా ఇంట్లో మనిషిగానే కలిసిపోయాడు. ఎక్కడ కనబడ్డా సరే వాళ్ళని గుర్తుపట్టి మేము మా ఇంటి మనిషిగానే పలకరిస్తాం. వాళ్ళు కూడాను ప్రతి వారం మా ఇంటి వైపు వచ్చినప్పుడల్లా ప్రభుత్వానికి ఈ పనులు పెడుతున్నారు, మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, మేము చేసి పెడతాం అనేవాళ్ళు. కానీ ఎవరు కూడా చెడ్డగా ప్రవర్తించింది లేదు. 2 నెలల నుంచి వాలంటీర్ లేకపోయినా కూడా పనులు అవుతున్నాయి, పెన్షన్ పంపిణీ జరుగుతుంది, ఇతర పనులు అవుతున్నాయి. ఇంకెందుకు వ్యవస్థ అని కొంతమంది అంటున్నారు. చాలా తప్పండి. మిగతా వాళ్ళు ఏ అంగన్వాడీలు వాళ్ళని పెట్టుకుని ఉపయోగించుకుంటున్నారే, కానీ అది వాళ్ళకు తలకు మించిన భారమే. ఈ వాలంటీర్ వ్యవస్థ మూలాన చక్కటి పనితీరు కనబడుతోంది. సచివాలయం మూలాన కూడా పనితీరు కనబడుతూ ఉంది. దాన్ని తీయాల్సినంత అవసరం అయితే లేదు. సచివాలయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేకుండా ఉంటుంది. ఉపయోగం ఉంది. వాళ్ళు పాప ఇళ్ళకి తీసుకొచ్చి వీళ్ళు ఎప్పుడో గంటలో రేపు మాపు ఎల్లుండు వాళ్ళని తీసేయడం కరెక్ట్ కాదు. ఎక్కడ మీ ఇంటికి సచివాలయానికి ఎంత దూరం? నాకంతా పర్లంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళారా? ఏదైనా పనులు జరిగినాయి మీకు? ఏ పని మీద వెళ్ళారు? పింఛన్లు కానీ, కాగితాల పనులు కానీ, మున్సిపాలిటీ దీనికి సంబంధించింది కానీ. సచివాలయ వ్యవస్థను ఈ ప్రభుత్వం రద్దు చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వ్యవస్థను రద్దు చేయాలి అంటారా, లేదా కంటిన్యూ చేయాలంటారా? కంటిన్యూ చేసుకుంటే కరెక్ట్. పల్లెటూరులో ముసలోళ్ళు ఉంటారు, సిటీలు అంటే మనం వెళ్తాం. పల్లెటూరులో ఏడాళ్తారు వాళ్ళు ముసలమ్మతకోళ్ళు, వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఏంటి అది ఎంప్లాయీస్ని తగ్గిస్తారు, తగ్గించిన ఎంప్లాయీస్ని వేరే చోట్ల పంపిస్తారు, తక్కువ ఎంప్లాయీస్తోనే సచివాలయ వ్యవస్థ నడిపే అవకాశం ఉందంటూ చెప్తూ ఉన్నారు. అలా ఎంప్లాయీస్ తగ్గించడం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందా? ఇబ్బంది పడరా? తగ్గిస్తే ఇబ్బంది పడతారుగా. బియ్యం రేట్లు, నిత్యావసర ధరలు తగ్గించమని ఉంది. అన్నీ అలా ఆ రేట్లే ఉన్నాయి. 550 రూపాయలు బియ్యం రేట్లు అవి తగ్గించమనండి. ముందు నిత్యావసర ధరలు తగ్గిస్తే బాగుంటుంది. గత 5 సంవత్సరాల నుంచి సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది ఏపీలో. ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగపడిందా, మంచి జరిగిందా? ఉపయోగం అన్నాళ్ళు వాళ్ళు తీసేయడం కరెక్ట్ కాదు. రోడ్డు పడినట్టుగా వాళ్ళు వ్యవస్థ గురించి ఏమంటారు? వాళ్ళు ఉండాలా, పనులు చేయాలంటే వాళ్ళే. వాళ్ళని కూడా కొంతమంది తిడుతున్నారు, విమర్శిస్తున్నారుగా, వాళ్ళ వల్ల ఉపయోగం లేదని. తిడతా ఉంటారు. 100కి ఒక 10 మంది 20 మంది. వాళ్ళు బతకాలుగా వాళ్ళు 5 సంవత్సరాలు మటుకు చేస్తున్నారు. వాళ్ళు ఉపయోగపడ్డారా వాలంటీర్లు? బాగానే ఉపయోగపడ్డారు. ఏ విధంగా?
ఏదైనా ఏది ఫోన్ చేస్తే ఎమ్మట వచ్చేవాళ్ళు. వాళ్ళు వైసీపీ పార్టీ కార్యకర్తలాగా పనిచేశారని విమర్శ ఉంది. అట్లా పనిచేశారా మీ వాలంటీరు? ఎవరో అట్లా అనుకుంటే మాకు పింఛన్లు ఎలా వస్తాయి? నేను టీడీపీ, మాకు పింఛన్లు ఎట్లా వస్తాయి? మా ఇంట్లో ఇద్దరికి వస్తాయి, మా నాన్నకు వస్తుంది, మా చెల్లెలకు వస్తుంది, కుంటమ్మ మా విక్రంగా. నేను టీడీపీ, మనం ఎందుకు అలా అనుకోవాలి? పార్టీ భేదం లేకుండా పనిచేశారు వాలంటీర్లు. ఎవరో 100కి 10 మంది ఉంటారేమో అంతే, అంతేగాని వాళ్ళకేం పని అన్నా. సచివాలయం ఉండటం మంచిదే, సర్వీస్ ఉంటుంది బాగా. ఇప్పుడు నాకు వృద్ధాప్య పెన్షన్ పెట్టాను, నేను అక్కడికి వెళ్ళాను. నేను ఏది సచివాలయానికి డిసెంబర్లో పెట్టాను. అంతకుముందు ఒక తెల్ల కార్డు ఉంటే తీసేశారు, మళ్ళీ కొత్తగా పెట్టాను. ఆ కొత్తగా పెట్టిన దానికి మళ్ళీ డిసెంబర్లో పెట్టా, ఇంతవరకు ఇవ్వలే. మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. అంటే వాళ్ళకి గవర్నమెంట్కి ఏవో రూల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రకారం ఇస్తారేమో. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉండడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ వ్యవస్థ? ఉపయోగమే. గత 5 సంవత్సరాల నుంచి ఉపయోగపడిందా? గత 5 సంవత్సరాలది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంది, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంది. అంటే దాన్ని ఉంచుతారు, అదైతే సర్వీస్ చెయ్యాలనే. సర్వీస్ అనేది పబ్లిక్ తేలిగ్గా ఉంటుంది కదా, అది కంపల్సరీ. 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 5గురిని ఉంచుతారు, 5గురిని తీసేసి వేరే చోట్ల పంపించేస్తారు. వాళ్ళని ఎంప్లాయీస్ తగ్గిపోతారు అంటున్నారు. వ్యవస్థ వాళ్ళ యొక్క కన్వీనియంట్ని బట్టి చేసుకుంటారు, మనం చెప్పేది కాదు కదా. వ్యవస్థ ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది కావాలి అనేది పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఆలోచించుకుని చేసుకుంటూ ఉంటారు. వ్యవస్థ ఉండడం వల్ల పరిపాలన జనాల వద్దకు అందుతుందా? వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇబ్బంది ఏం కలగదు. అది ఒక 6 నెలలు పోతే కానీ తెలియదు, సంవత్సరం పోతే కానీ. ఒక 1 ఇయర్ ఉండాలి కదా, 1 ఇయర్ చూస్తే కానీ చెప్పలేము. ఏదైనా గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ కొన్ని పాతవి తీసేయటమో కొత్తవి పెట్టడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే పాత వాటికి కొత్త వాటికి సమన్వయం చేసుకురావాలి. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏంటి మీ అభిప్రాయం? వాలంటరీ వ్యవస్థ కూడా ఉంచుతూ ఉంటున్నారు అని చెప్పారు కదా గవర్నమెంట్. మరి పెడతారో లేదో వాళ్ళ ఇష్టం, చెప్పలేము. ఉపయోగపడుతున్నారా వాళ్ళు వాలంటీర్లు? ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు, ఇళ్ళకి వచ్చి ఎవరో ఇస్తున్నారు స్టాఫ్. మాకు రాలేదు పెన్షన్, అది అంటే పెన్షన్ వరకు రాలేదు. గతంలో 5 సంవత్సరాలు వాలంటీర్లు పనిచేశారు. 5 సంవత్సరాల్లో ప్రజలకు ఉపయోగపడ్డారా? ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందా? వాలంటీర్ వ్యవస్థ వల్ల నేను వాలంటీర్లకే ఇచ్చా లాస్ట్ టైం పెన్షన్ది, కానీ లేకపోతే అంతకుముందు రేషన్ కార్డు వీళ్ళు పాత గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. వాలంటీర్ వ్యవస్థ మంచిదే, అందరికీ అందుబాటులో ఉన్నది. ఏదైనా చిన్న చిత్తగా పనులు కావాలన్నా వాళ్ళతో చెప్పి చేయించుకోవచ్చు. మంచి వ్యవస్థ అది ఉంటూ జనాలందరికీ మంచి ఉపయోగకరం. మీ వాలంటీర్ మీకు ఏ విధంగా ఉపయోగపడేవాడు? అన్నిటికీ ఏదైనా సరే మనకు ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే అన్నీ మన మున్సిపల్ ఆఫీస్ కానీ అదే కలెక్టర్ ఆఫీస్ కానీ దేనికి తిరగకుండా అన్నిటికీ బాగానే ఉపయోగపడి అన్నీ బాగానే చేశారు. సచివాలయానికి రండి లేదా ఆఫీస్కి రండి, మున్సిపల్ ఆఫీస్కి రండి అని ఏమన్నా అనేవాడు వాలంటీరు? అదేమీ లేదు, మా ఆఫీస్కి రండి, మేము క్లియర్గా మేము ఏం కావాలో మీకు చేసి పెడతాం అని అన్ని పనులు చేశారు. నేను డబ్బులు తీసుకునే వాళ్ళు మీ దగ్గర పనిచేసినందుకు ఏమి ₹1 తీసుకోలేదు, బాగానే చేశారు. ఇప్పుడు వాలంటీర్లు ఏమన్నా వైసీపీ కార్యకర్తలా పనిచేశారా? పార్టీ గురించి అయితే మనకు తెలీదు. అందరూ అనుకూలంగా జనాల్ని అనుకూలంగా చేశారు తప్ప పార్టీ అనేది ఎప్పుడు కూడా వాళ్ళు ఆ ప్రశ్న ఎత్తలేదు. అంటే వాళ్ళు టీడీపీ పార్టీ లేదా వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళకి మేము చెయ్యం అని ఎప్పుడైనా అనేవాళ్ళ వాళ్ళు? ఆ పార్టీ వాళ్ళతో ఎప్పుడు కూడా ఏ సంబంధం లేకుండా వాళ్ళు వర్క్ చేశారు. వ్యవస్థను ఉంచాలి, వాలంటీర్ వ్యవస్థ ఉంచాలి. సచివాలయ వ్యవస్థ గురించి ఏమంటావు? సచివాలయం ఎక్కడ ఉండేది మీ ఇంటి దగ్గర? సచివాలయం దగ్గరలోనే ఉండేది. సచివాలయం కూడా మంచిది. సచివాలయం ఉంటేనే వాలంటీర్లు ఉండేది. సచివాలయం లేకపోతే వాలంటీర్ ఉండదు కదా. ఆ వ్యవస్థ అనేది ఉంటే అందరికీ ఉపయోగకరమైన పని. మీరు ఎప్పుడైనా వెళ్ళారా సచివాలయం దగ్గరికి? వెళ్ళాము, సచివాలయం వెళ్ళాము. మాకు ఆధార్ కార్డు గురించి కానీ ఏదైనా పేర్లు తేడా ఉన్నప్పుడు లేదా మన పన్ను గురించి కానీ ఏదైనా సరే వాళ్ళు చేసి పెట్టి పెన్షన్లు ఇటులో కానీ సర్టిఫికేట్స్ పెంచడంలో కానీ ప్రతి విషయంలో కూడా మంచి చేశారు. తెలుగుదేశం పార్టీ అని కాదు, కాంగ్రెస్, నేను తెలుగుదేశం పార్టీ నాది ఏంటి మంచిగా చేశారు. పార్టీ చూడలేదు, వాళ్ళు కులం చూడలేదు, బాగా చేశారు. 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 5గురిని తగ్గించేసి 5గురితోనే వ్యవస్థను నడపబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా 5 ఎంప్లాయీస్ని తగ్గిస్తే జనాలకి ఏదైనా సేవల విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉందా? అంటే మనం 2 వైపులా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతా సాఫీగా జరిపించాడు. మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి లేదంటుంది, దాన్ని కూడా మనం ఆలోచించాలి. వ్యవస్థ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? సచివాలయ వ్యవస్థ వల్ల
సచివాలయ వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ మరి ఈ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఇష్టపడి చేసింది, మరి ఈ ప్రభుత్వం ఇష్టపడాలిగా. ఇష్టపడితే చేయొచ్చు, ఇష్టపడకపోతే కొంచెం కష్టం. 5 సంవత్సరాల నుంచి సచివాలయ వ్యవస్థ ఉంది రాష్ట్రంలో. మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళారా? వెళ్ళా. ఏం పని మీద వెళ్ళారు? నేను పాస్టర్ గారి పెన్షన్ మీద వెళ్ళా. వెళ్తే బాగా చేశారు. చేశారు? చేశారు. లంచాలు ఏమన్నా డబ్బులు అడిగేవారా? లంచాలు ఏం తీసుకోవాలి. బాగా చేశారు. పనులు జరిగినాయి లంచాలు లేకుండా సచివాలయం ఉండటం వల్ల? బాగా జరిగినాయి. సచివాలయం ఉండటం వల్ల మీ సేవలు పడిపోయినాయి. ఏంటి దళారు వ్యవస్థ అంతా పోయింది. తిప్పించుకున్నారా ఆఫీస్ చుట్టూ? లేదు, బాగా జరిగింది, బాగా చేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏంటి మీ అభిప్రాయం? ప్రస్తుతం సచివాలయ వ్యవస్థను రద్దు చేయబోతున్నారంటే వార్తలు వస్తున్నాయి. రద్దు చేయాలంటారా, కంటిన్యూ చేయాలంటారా? అది కంటిన్యూస్ అవుతుంది. 10 మంది ఉద్యోగస్తులు ఉంటే 5గురిని అట్టిపెట్టి 5గురిని వేరే శాఖల్లో వేసేసి 5గురితోనే సచివాలయ వ్యవస్థను నడపాలని ప్రభుత్వం వాళ్ళ ఆలోచన. ఇలా ఉద్యోగస్తులను తగ్గిస్తే ప్రజలకు ఏమైనా సేవల్లో అభ్యంతరం? వేరే దాంట్లో మీకు వేకెన్సీస్ ఇస్తున్నారు కదా, దాంట్లో ఏమైనా అబ్జెక్షన్ ఏమేమి? మీకు మొత్తం తీసి పారేస్తాం లేదు కదా. క్వాలిఫైడ్ ఉన్నారు, వాడికి జాబ్ ఇస్తుంది, మంచిదే కదా, అది తీయటం లేదు కదా. ఇప్పుడు వరకు గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులు తగ్గిపోతే జనాలకి ఏమన్నా ఇబ్బంది కదా, ఏదైనా సేవల విషయంలో కానీ ఏదన్నా కావాలంటే ఆ విషయంలో కానీ? అటువంటి ఇప్పుడు దాకా అవ్వలేదు, ఉన్నారు ప్రజెంట్ అంతా. అది తగ్గించిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ చెప్తాను నీకు తగ్గిపోయింది ఇది ఎందుకని. 5 సంవత్సరాల నుంచి పనిచేశారు సచివాలయ వ్యవస్థ ద్వారా. జనాల్లో సచివాలయం పెట్టి ఉద్యోగస్తులను పెట్టి జగన్ గారు తీసుకురావడం, ఎవరన్నా కానీ పని చేయడం బాగా చేశారా లేదా? పని చేశారు, పని చేయలేని నేను చెప్పడం లేదు, ఉపయోగపడ్డారు. అదే రెగ్యులర్ చేయాలి అంతే. సంవత్సరాల నుంచి పనిచేశారు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు. ఆ ఉద్యోగుల మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎలా అంటే ఇంటికి వచ్చి అన్నీ ఇచ్చారు, ఉపయోగం అయితే ఉంది. తీసేయడం అన్నది కరెక్ట్ కాదు. అయితే అంతమంది ఉన్న అవసరం లేదని నా ఒపీనియన్. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో అది కరెక్ట్. మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళారా? వెళ్ళా. ఏం పని మీద వెళ్ళారా? ఇదే మన క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, వాటి గురించి. అయినా పనులు అయినాయా? ఏమన్నా లంచాలు ఏమైనా తీసుకున్నారా? డబ్బులు ఏమన్నా అడిగారా? లంచాలు ఏమి సచివాలయంలో ఇవ్వలేదు, కానీ నాకు తెలిసి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ వెళ్ళా పని గురించి. ఇట్లా జగన్ గవర్నమెంట్ రాగానే అవినీతి ఉండదు, ఏమి ఉండదు అని చెప్పి నన్ను అన్నారు. వెళ్ళా నేను. సరే వెళ్ళి మనం పని చేయించుకుందామని వెళ్ళా. ఒక 30,000 చదివించుకున్నా. 30,000 చదివిస్తే కానీ నా పని అవ్వాల. నా అవసరం కోసం నేను ఇచ్చేది. ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారు. సచివాలయం వాళ్ళు అయితే ఏమైనా డిమాండ్ చేశారా? వాళ్ళు ఎప్పుడు మనం అడగల.